హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జరుగుతున్న దారుణాలను చూస్తుంటే రాబోయే తరాలు 40 నుండి 50 ఏళ్లు బ్రతకడమే కష్టమవుతుందా? పెళ్లి, పిల్లలు అనే బంధాలను పక్కన పెట్టి లివింగ్ రిలేషన్షిప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని పిల్లలకు హార్ట్ అటాక్ రావడం ఏంటి? నేటి సమాజం, ముఖ్యంగా యువతరం ఇలా అనతి కాలంలోనే కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చి పోవటానికి కారకులెవరు? ఇలాంటి రోగాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేటి సమాజంలో 100 ఏళ్లు కాకపోయినా కనీసం 75 నుంచి 85 ఏళ్ల వరకు అయినా ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇతరత్ర విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీ జీవన శైలిని మార్చుకోవడానికి, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఛానల్ కి సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారని లేదా వ్యూస్ తక్కువ ఉన్నాయని చెప్పి వీడియో మధ్యలో నుండి ఎగ్జిట్ అవ్వకండి. మా ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయినా మేము అప్లోడ్ చేసిన వీడియోస్, మాకు సంబంధించిన కంటెంట్ మీకు యూట్యూబ్ లోనే కాదు గూగుల్లో కూడా వెతికినా దొరకదు. గూగుల్ ఇంకా ChatGPT వంటి సెర్చ్ ఇంజన్లలో పరిశీలించి ఆ కంటెంట్ ని అన్ని కోణాల్లో సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాతే అందులో 30% మాత్రమే ఆ సెర్చ్ ఇంజన్ కంటెంట్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా మొత్తం మా అధ్యయనం ద్వారా పరిశోధించబడిన విషయమే పొందుపరిచి ఉంటుంది. అందుకని మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక నేటి ఎపిసోడ్ లోకి వెళ్దాం. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం, మన తాతయ్యలు, అమ్మమ్మలు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు అని. అప్పట్లో 100 ఏళ్లు పైబడి బతికేవారు. దానికి కారణం అనేకం. కానీ నేటి తరం చిన్న వయసులోనే రోగాల బారిన పడి అనతి కాలంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. అయితే ఒకసారి అలనాటి మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు, ఇంకా వారి జీవన శైలి ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. మొదట వారి ఒక రోజు జీవన విధానం ఎలా ఉంటుందో పరిశీలిస్తే, వారి జీవన ప్రక్రియ ఉదయం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. మన హిందూ గ్రంథాల ప్రకారం ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అందుకే మీరు గమనించండి, మన పల్లెటూరుల్లో సరిగ్గా ఈ సమయానికే కోళ్లు కూస్తాయి. ఈ సమయంలో నిద్ర లేచిన వారికి శరీరం ఆహ్లాదంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం ఎంతో యాక్టివ్ గా, ఉల్లాసంగా ఉంటుంది మన శరీరం. అయితే వారు ఇంత ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని సూర్యోదయం అయ్యేంత వరకు ఎవరి వ్యాపార విధానాలను బట్టి వారు వారి వ్యాపార సామాగ్రిని సిద్ధం చేసుకునేవారు. సరిగ్గా ఉదయం 7 గంటల సమయానికల్లా అల్పాహారం తీసుకునేవారు. ఆ అల్పాహారంలో వారు 2 రకాల ద్రవ పానీయాలు, అంటే రాగులు, వాటి సహజత్వానికి సంబంధించిన చిరుధాన్యాల జావా, వాటితో పాటు రాత్రి తినగా మిగిలిన జొన్న గడకతో తయారు చేసిన సంకటిని, స్వచ్ఛమైన పాలతో పెరుగు ద్రవాన్ని కలిపి మట్టి కుండలో రాత్రంతా కలయబెట్టిన పదార్థాన్ని తీసుకునేవారు. మీకు జొన్న గడక అంటే జొన్నలతో తయారు చేయబడిన చూర్ణం. ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే, ఇప్పుడు మనం తింటున్న అన్నం లాగానే వారు ఈ మక్కలు, జొన్నలు వంటి చూర్ణంతో తయారు చేసిన సంకటిని తీసుకునేవారు. వీటిలో మనిషికి కావాల్సిన క్యాలరీలు, కాల్షియం, ఇంకా మెగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇక కాయగూరల విషయానికి వస్తే, ఎలాంటి యూరియా, పెస్టిసైడ్ వాడకుండా కేవలం సహజ సిద్ధమైన ఎరువులతో కాచిన కూరగాయలను మాత్రమే వాడేవారు. ప్రతిరోజు వారు తినే కూరలకు వాడే కూరగాయలు ఎప్పటికప్పుడు వారి పొలాల్లో నుండి సేకరించి వండుకొని తినేవారు. ఇక సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక 7 గంటల వరకు వారి రాత్రి భోజనం పూర్తి చేసేవారు. అయితే వాటిలో ఈ జొన్న సంకటి, ఇంకా రాగులు, కొర్రలు, సామలు లాంటి వాటితో చేసినటువంటి జ్యూస్ తాగేవారు. ఎందుకంటే మనం తీసుకున్న పదార్థాలు తొందరగా జీర్ణం అవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి తీసుకున్న 2 నుంచి 3 గంటల లోపే జీర్ణమైపోతాయి. ఇంకా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మానవ శరీరంలో ఈ జీర్ణ వ్యవస్థ చాలా ముఖ్యమైన భాగం. ప్రతిరోజు మన జీర్ణ వ్యవస్థకి 4 నుండి 6 గంటల వరకు విరామం ఇవ్వాలి. మనం నిద్రపోయిన తర్వాత మన శరీరంలో ప్రతి అవయవం విశ్రాంతి తీసుకుంటుంది. అదే విధంగా మన జీర్ణ వ్యవస్థకి కూడా విశ్రాంతి అవసరం. ఇలా విశ్రాంతి ఇవ్వకపోవడం వలనే మానవ శరీరం అనారోగ్యానికి కారణమవుతుంది. చివరగా నిద్రించే సమయం రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్య కాలంలోనే పడుకునేవారు. ఇక వారి శరీరం దృఢంగా ఉండడానికి కారణం, ఫిజికల్ వర్క్ విషయానికి వస్తే, ప్రతి నిరుపేద నుండి మధ్య తరగతి వారు పొలాల్లో కష్టపడి పనిచేయడం వల్ల శరీరం చురుకుగా ఉండేది. ఇక వారి జీవన విధానం ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేది. కెమికల్ కాలుష్యం, ఫ్యాక్టరీ పొగ, ప్రొసైడ్ ఫుడ్ లాంటివి ఉండేవి కావు. ఇక నిద్ర పద్ధతిని చూస్తే, ఉదయం 4 గంటలకు నిద్ర లేచి రాత్రి తొందరగా పడుకోవడం అనేది బాడీ సైక్లింగ్ కి సరైనది. ఇక వారు వినియోగించిన హెర్బల్ మెడిసిన్ విషయానికి వస్తే, చిన్న జబ్బులు, జ్వరం లాంటివి వస్తే ఆయుర్వేదానికి సంబంధించిన చెట్ల పసరు, కషాయం లాంటి న్యాచురల్ మెడిసిన్సే వాడేవారు. మేము పైన చెప్పిన ఆహారపు ఇంకా వాటి సమయపు అలవాట్లని నేటికి పాటించేవారు లేకపోలేరు. వాటిలో మీకు మంచి ఉదాహరణగా మన బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ గారిని తీసుకోవచ్చు. ఒకసారి మీరు ఆయన జీవన శైలిని పరిశీలిస్తే, మేము పైన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే వినవచ్చు. I sleep every day at around 9:30. I get up at 4 o'clock. Your life is in your hands. It is the most simplest thing. हमारे यहाँ मैं देखता हूँ कि कितने लोगों को पेट की प्रॉब्लम है, मोटापा है,
కానీ ఆయన నేడు తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని తేడాలు ఉండవచ్చు. ఇక చివరగా మన పూర్వీకులు వంటలకు ఉపయోగించే పరికరాల విషయానికి వస్తే లోహపు పాత్రలు అంటే అప్పట్లో మట్టి పాత్రలు, ఇనుప కడాయిలు, రాగి, కంచు, వెండి పాత్రలలో మాత్రమే వంటలు చేసేవారు. వాటి వల్ల ఆహారంలో సూక్ష్మ ఖనిజాలు కలిసేవి. అవి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచేవి. ఇప్పుడు మనం వాడే అల్యూమినియం నాన్ స్టిక్ కుక్వేర్లు అంటే ఏంటో కూడా వారికి తెలియకపోయి ఉండవచ్చు. ఇందులో చిత్రమైన విషయం ఏంటి అంటే మన పూర్వీకులకు బియ్యంతో చేసిన అన్నంని సగటున సంవత్సరానికి 5 నుండి 10 సార్లు కూడా తినేవారు కాదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో. ఇక నేటి ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఉదయం 8 గంటలు కాకుండా నిద్ర లేవకపోవడం, ఒకవేళ లేచినా ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో బిజీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ కూడా 10 గంటల నుండి 12 గంటల మధ్యలో చేయడం, అడ్డమైన చెత్త నూనెలతో తయారు చేసిన పదార్థాలను మాత్రమే తీసుకోవడం, కొందరైతే ఏకంగా బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తారు. ఇక భోజన విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, ఏది దొరికితే అది కడుపులో వేయటమే. అందులో ప్రధానమైనది ప్రాసెస్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ కలిగిన ప్రిజర్వేటివ్స్. ఈ మధ్య ముఖ్యంగా సిటీలలో ఉండే బ్యాచిలర్ రూమ్స్ లో ఉండే యువకులు మరీ ప్రమాదకరంగా అల్యూమినియం బౌల్లో తయారు చేసిన ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ లో రైస్ పెట్టుకొని కర్రీ పాయింట్ కి వెళ్లి కర్రీలు తెచ్చుకొని లాగించేస్తున్నారు. ఇలాంటి వారు చావని కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే నాన్ స్టిక్ కుక్వేర్లు, అల్యూమినియం పాత్రలు వేడి పెరిగినప్పుడు వాటి కెమికల్స్ ఆహారంలో కలుస్తాయి. దానివల్ల దీర్ఘకాలంలో లివర్, కిడ్నీ సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వంటి రోగాలు వస్తాయి. అది కాకుండా శరీరంలో అల్యూమినియం క్రమంగా చేరి మెమరీ లాస్, నర్వస్ సిస్టమ్ లాంటి సమస్యలు రావచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇక ఈ కర్రీ పాయింట్ లో మనకు పాలిథిన్ కవర్ లో కూరలు ప్యాక్ చేసి ఇస్తారు. సాధారణంగా వాటిలో వాటర్ తాగడం కూడా మానవ శరీరానికి డేంజర్. అలాంటిది నేడు వాటిలో మరుగుతున్న కూరలు, సాంబార్ లాంటిని ప్యాక్ చేసి అల్యూమినియం బౌల్లో వండిన రైస్ తో తింటున్నారు. అంటే మీ ఆరోగ్యానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఒకసారి మేము చెప్పిన ఈ టాపిక్ ని మీరు కూడా ChatGPT, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్ లో సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అసలే మనం తీసుకున్న కూరగాయలు రసాయన ఎరువులు, పురుగుల మందులు లాంటి విష పదార్థాలతో పండించిన పంటలను మనం తింటున్నాం. మనం తినే ప్రతి గింజ కూడా ఏదో ఒక కెమికల్ ని కలిగి ఉంటుంది. అది కాకుండా పైన వివరించిన విధంగా నేటి ఆహారపు అలవాట్లు, ఇక స్క్రీన్ టైం, ఫిజికల్ వర్క్ విషయానికి వస్తే పని అన్నది కుర్చీలో కూర్చునే పనిగా మారింది. అది కాకుండా పడుకొని కూడా ల్యాప్టాప్ల ముందు రోజంతా కూర్చున్న ప్లేస్ నుండి జరగకుండా పనిచేస్తున్నారు. శరీరానికి వ్యాయామం, కష్టమైన పనులు తగ్గిపోయాయి. మనిషి శరీరం కూడా రోగాల కుప్పగా మారుతుంది. ఇక రాత్రి సమయంలో ఆహారం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పటి తరానికి రాత్రి 9 కాంది ముద్ద నోటిలోకి పోదు. ఇక రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కొంత డబ్బు గల వాళ్ళు అయితే అర్ధరాత్రి వరకు ఆల్కహాల్ తీసుకొని 2 నుండి 3 గంటల సమయంలో స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ సర్వీసులలో నుండి తెచ్చుకున్న పార్సల్స్ లో కుళ్ళిన మాంసంతో తయారు చేయబడిన బిర్యానీలు తింటున్నారు. ఇక పడుకోవడం విషయం దేవుడెరుగు. మానవ శరీరం అనేది చాలా దృఢమైనది. అది నిర్దిష్టమైన అమరికలతో తయారు చేయబడ్డ ఒక మిషన్. మన శరీరంలో ఇంత చెత్త నింపుతున్నా ఆ చెత్తని ఏదో ఒక నాళం నుండి ఎప్పటికప్పుడు బయటకు పంపుతూ మన ఆర్గన్లని ఎప్పటికప్పుడు మళ్ళీ యథాస్థితిలో ఉంచుతాయి. ఉదాహరణకి ఒక పెట్రోల్ కారుని కొనుగోలు చేసి దాంట్లో డీజిల్ పోసి నడిపితే నడుస్తుందా? కానీ మానవ శరీరం తన జీర్ణ వ్యవస్థకి అనుకూలంగా ఉన్న ఆహారమే కాకుండా నోటికి రుచిగా ఏది దొరికితే దాన్ని కడుపులో వేస్తున్నాం. అది మన ఆరోగ్యానికి మంచిదో కాదో అనేది కూడా మనకు అవసరం లేకుండా పోతుంది. ఇక ఈ ఆహారపు అలవాట్లను పక్కన పెడితే వ్యసనాలకు కొదవ లేకుండా పోతుంది నేటి సమాజానికి. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, మందు ఇవి సరిపోవటం లేదు అని గాంజా, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం, ఇలా చెప్పుకుంటూ పోతే మన వీడియో చివరి దాకా మనిషి తన అంతం కోసం సృష్టించుకున్న వ్యసనాలే చెప్పుకోవాల్సి వస్తుంది. అసలే మన అవసరాల కోసం నడుస్తున్న కర్మాగారాలు, వాహనాలతో నేటి వాయు కాలుష్యం తారాస్థాయికి చేరింది. దాని పరిణామం వల్లనే మనిషి ఆయువు సగటున 10 నుండి 25% వరకు తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాటి నుండి తప్పించుకోవడం కోసం మన ఆహారపు అలవాటు ఇంకా క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయాల్సింది పోయి వాటికి తోడు క్రమం తప్పకుండా వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేసి కన్న వాళ్లకు కడుపు కోత మిగిల్స్తున్నారు. చిన్నప్పుడు మనం చదువుకున్న రోజుల్లో మన గురువు గారు ఒక మాట చెప్పేవారు, గడిచిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము, ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఎవడు సద్వినియోగం పరుచుకుంటాడో వాడే జీవితంలో అనుకున్న తీరాలకు చేరుకుంటాడు. అందుకే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నది అనే విషయాన్ని పక్కన పెట్టి కనీసం నేటి నుండి అయినా కాస్త మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. కొవ్వు పదార్థాలు కాకుండా ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్లు మొదలైనవి ఎక్కువగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోండి. ఉదయం ఖచ్చితంగా 8 గంటల లోపే అల్పాహారం తీసుకోవాలి. దాంట్లో ద్రవ పదార్థాలైనటువంటి రాగి, జావా లేక మిల్లెట్స్ తో తయారు చేసినటువంటి జ్యూస్ తీసుకోండి. మధ్యాహ్న భోజనం కూడా 1 గంట వరకు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా అన్నం లాంటి కార్బోహైడ్రేట్స్ తక్కువ మొత్తంలో, అంటే మనిషికి రోజుకి 200 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ సరిపోతాయి. మన శరీరంలో అధికంగా కొవ్వు పెరగడానికి అసలు కారణం మనం రోజు తినే రైసే ప్రధానమైనది. కనుక రైస్ తినడం ఎంత కంట్రోల్లో ఉంటే మన శరీరం యొక్క బరువు అంత కంట్రోల్లో ఉంటుంది. ఇక
పిజ్జా బర్గర్ లాంటి మైదా పిండితో తయారయ్యే బేకరీ ఫుడ్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అవి తినడానికి రుచిగా ఉంటాయి కావచ్చు, కానీ వాటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సమస్యలు వస్తాయి. నేటి సమాజంలో 70% ప్రజలు కేవలం 1 కిలోమీటర్ నడవడానికి కూడా వారి శరీరం సహకరించడం లేదు. అంటే మన జీవన శైలిలో మార్పులు ఎంత భయంకరంగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. రాత్రుల్లో 7:30 గంటల తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అంటారు, కానీ నేటి రోజుల్లో పని ఒత్తిడి కారణంగా ఆ సమయం మనకు అనుకూలంగా లేకపోయినా 1 గంట అటు ఇటుగా అయినా పూర్తి చేసుకోండి. రాత్రి వేళల్లో అల్పాహారమే తీసుకోవాలి. అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. శరీర బరువు పెరగడానికి ఇదే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. చివరగా, మీరు వంటకాలకు వాడే పాత్రలు సాధ్యమైనంత వరకు అల్యూమినియం ఇంకా నాన్ స్టిక్ కుక్వేర్లకి దూరంగా ఉండండి. ప్యూర్ స్టీల్ పాత్రలు ఇంకా రాగి, ఇత్తడి లాంటి వస్తువులను వాడండి. అలా కాని పక్షంలో మట్టి పాత్రలు వాడడం ఎంతో శ్రేష్టం. మన పూర్వీకులు అత్యంత దృఢంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. కావాలంటే మీలో ఎవరైనా కండరాల బలహీనత ఇంకా మోకాల నొప్పులు లాంటి వ్యాధులతో బాధపడుతున్నారా? ఒకసారి మీరు ఈ మట్టి పాత్రలలో వంటకాలు తయారు చేసుకుని తినడం అలవాటు చేసుకోండి. 45 రోజుల్లో మీ ఆరోగ్యంలో తేడా కనిపిస్తుంది. మట్టి పాత్రలో వండే వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ మా ప్రయత్నంలో కొందరైనా ఆహారపు అలవాట్లు మార్చుకొని తమ ఆరోగ్యంలో మార్పుని గమనించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చివరగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.